ఓటింగ్ పై పూర్తి వివరాలు నేడు వెల్లడి. తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతం. గంట గంటకు పోలింగ్ శాతం పెరిగింది. ఓటర్లలో చైతన్యం వచ్చింది. 70% పైగా నమోదయ్యే ఛాన్స్. ఓటింగ్ సరళిపై సీఈఓ వికాస్ రాజ్. తెలంగాణలో ముగిసిన లోక్సభ ఎన్నికలు, కంటోన్మెంట్ ఉప ఎన్నికలో 47.88% పోలింగ్. ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ. అత్యధికంగా భువనగిరిలో పోలింగ్, హైదరాబాద్ లో అతి తక్కువగా ఓటేసిన గ్రామీణ మారని నగర వాసులు. 13 చోట్ల 4 గంటలకే పోలింగ్ ముగింపు. ఈవీఎంలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం. జూన్ 4న లెక్కింపు. గెలుపు ధీమాలో ఆయా పార్టీల అభ్యర్థులు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ప్రశాంతంగా ముగిసిన ఉప ఎన్నిక. ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకున్న దేవరకద్ర నియోజకవర్గ ప్రజలు. వివిధ పార్టీలకు చెందిన ప్రజలు ఈ ఎన్నికల అధికారుల సమక్షంలో ఓటు హక్కు వినియోగం. నిజామాబాద్ లో ప్రశాంతంగా పోలింగ్. బారులో తీరిన ఓటర్లు. సత్పథాలు ఇచ్చిన ఓటరు అవగాహన కార్యక్రమాలు. ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్. అదనపు కలెక్టర్ తో కలిసి పోలింగ్ స్థితిగతులపై పర్యవేక్షణ. ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి, ఎమ్మెల్యే. కోదాడలో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి. దేశాభివృద్ధి ప్రజా పాలనతోనే సాధ్యమన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. కాంగ్రెస్ ఎంపీ వంశచందు గెలుపు ఖాయమని ధీమా. వీర్లపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే. శంకర్పల్లి మండలం పొదటూరు గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి కార్యదర్శి ఉదయ్ మోహన్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి. ఓటర్లకు ధన్యవాదాలు తెలిపిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి. ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదు. ఈసారి భారీగా పెరిగిన పోలింగ్ శాతం. రాత్రి 10 వరకు పోలింగ్ జరుగుతుంది. తెనాలి, నర్సరావుపేట ఎమ్మెల్యేలు హౌస్ అరెస్ట్. ఎన్నికల సరళిపై ఏపీ సీఈఓ ఎంకే మీనా వెల్లడి. వారణాసిలో కాషాయ శోభ. మోడీకి ఘన స్వాగతం. 6 కిలోమీటర్లు రోడ్ షో, గంగనదిలో స్నానం. నేడు నామినేషన్ దాఖలు. హాజరు కానున్న ఎన్డీఏ నేతలు. చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు. నందినగర్ లో కేటీఆర్, సిద్దిపేటలో హరీష్ రావు. తెలంగాణ తెచ్చిన పార్టీకి, నాయకునికి ఓటు వేసినట్టు కేటీఆర్ స్పష్టం. జనరేటర్లు పెట్టి జాగ్రత్తలు తీసుకున్న అధికారులకు ప్రశంసలు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్న హరీష్ రావు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ భద్రత. రాష్ట్ర వ్యాప్తంగా 44 స్ట్రాంగ్ రూమ్ల ఏర్పాటు. జీపీఎస్ వాహనాలలో ఈవీఎంల తరలింపు. స్ట్రాంగ్ రూమ్ల సమీపంలో 3 అంచెల పహారా. సీసీటీవీ కెమెరాలతో నిరంతరం నిఘా. పట్టణ ఓటర్ల బద్ధకం. పోలింగ్ స్టేషన్లకు వచ్చి ఓటు వేయని వైనం. చేవెళ్ల, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గాల్లో సగం పట్టణ ప్రాంతాలే. గ్రామీణ ప్రాంతాల్లో క్యూ కట్టిన ఓటర్లు. కొడంగల్లో ఓటు వేసిన సీఎం యనుమల రేవంత్ రెడ్డి. ఖమ్మం జిల్లాలో పోలింగ్ ప్రశాంతం. సొంత ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రులు. ఇల్లందు, ఏన్పూర్ మండలాల్లో ఓటింగ్ బహిష్కరించిన ప్రజలు. ఆశ్వరావుపేట బూత్ లో ఎన్నికల ఉద్యోగి గుండె పోటుతో మృతి. నిజామాబాద్ లో 72% పోలింగ్. ఉదయం నుంచి బార్లు తీరిన ఓటర్లు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ముగిసిన పోలింగ్. అదనపు కలెక్టర్ తో కలిసి పోలింగ్ స్థితిగతులను పర్యవేక్షించిన కలెక్టర్. ఓటు వేసేందుకు ఉదయం నుంచి బార్లు తీరిన ఓటర్లు. మావోయిస్టు ప్రాంతాల్లో భారీగా నమోదైన పోలింగ్. జనగామలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట. తెలంగాణ వ్యాప్తంగా రానున్న 4 రోజుల పాటు వడగండ్ల వానలు. ఈదురుగాలుల బీభత్సం, పిడుగులు కూడా పడే అవకాశం. వాతావరణ శాఖ హెచ్చరికలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్. నల్ల బంగారం పక్కదారి. ఇటుక బట్టిపై సింగరేణి సెక్యూరిటీ అధికారుల దాడులు. పట్టుబట్ట సుమారు 50 టన్నుల బొగ్గు నిల్వలు. ఇద్దరిపై కాటరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. పూర్తి వివరాలు సేకరిస్తున్న సింగరేణి అధికారులు. సుశీల్ మోదీ కన్నుమూత. క్యాన్సర్ కు చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచిన బీజేపీ సీనియర్ నేత. సంతాపం తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని. బీహార్ డిప్యూటీ సీఎం గా 11 ఏళ్లు పనిచేసిన సుశీల్ మోదీ. వాహనాలన్నీ హైదరాబాద్ వైపే. ఊళ్ళ నుంచి నగరానికి తిరిగి వస్తున్న ఓటర్లు. పంతంగి టోల్గేట్ వద్ద ట్రాఫిక్ జామ్. 2 రోజుల్లో 1,500,000 మంది. టీఎస్ఆర్టీసీ బస్సులో రికార్డు స్థాయి రాకపోకలు. ఎవరి ధీమా వారిదే. 10 నుంచి 12 సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ అంచనా. ముస్లింలు ఏకపక్ష పోలింగ్ పై భరోసా. పోల్ మేనేజ్మెంట్ లో ముందున్నామని విశ్లేషణ. 9 నుంచి 10 గెలుస్తామంటున్న బీజేపీ వర్గాలు. మోడీ క్రేజ్ గ్రామాల్లోనూ ఉందని విశ్వాసం. 6 గెలుచుకుంటామని బీఆర్ఎస్ అంచనా. ముంబైలో ఈదురు గాలులతో భారీ వర్షం. మెరుపులు, ఉరుములతో భారీ వర్షం. ప్రజలకు ఉక్కపోత నుంచి ఉపశమనం. ఘట్కోపర్లోని చెద్దనగర్ జంక్షన్ లో కూలిన భారీ బిల్బోర్డ్. మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చన్న వాతావరణ శాఖ. జూన్ 5న జైలు నుంచి బయటకు వస్తా. ఇండియా కూటమి విజయం సాధిస్తే మేలే. కూటమి ప్రధాని అభ్యర్థిగా అరవింద్ కేజ్రీవాల్. మద్యం పాలసీ కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి. సీఎం పదవి నుంచి తొలగించాలని పిటిషన్. జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన కోర్టు. ఏపీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు. తెనాలి, మాచర్ల, అనంతపురం ఘటనలపై ఈసీ సీరియస్. తెనాలి వైకాపా అభ్యర్థి గృహ నిర్బంధానికి ఆదేశం.
పొంగనూరు ఎస్ఐ సస్పెన్షన్ వేటు వైకాపా తీరుపై టీడీపీ ఆగ్రహం ఈసీకి ఫిర్యాదు 120 ఘటనలు జరిగాయని కనకమేడల వెల్లడి. దండకారణ్యంలో ఎదురు కాల్పులు 11 మంది మావోయిస్టుల మృతి. సుక్మా జిల్లాలో 8 మంది, గడ్చిరోలిలో 3 మృతుల్లో 2 మహిళా నక్సలైట్లు. భారీగా మారణ ఆయుధాలు స్వాధీనం. మృతదేహాలు ఆసుపత్రికి తరలింపు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం ముమ్మరంగా పోలీసుల కుంభి.